చెప్పడం జరిగింది. బాపట్ల జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ హెచ్చరించారు. ప్రత్యేక బృందాలతో చీరాల, వేటపాలెం, చెరుకుపల్లి ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి బెట్టింగ్ ముఠాలను అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 42 మందిని అరెస్ట్ చేసి 25 మొబైల్ ఫోన్లు, 51,400 నగదు, కారు, బైక్ను స్వాధీనం చేసుకున్నారు. బెట్టింగ్కు పాల్పడినా ప్రోత్సహించినా చట్టపరమైన చర్యలు తప్పవంటూ ఎస్పీ స్పష్టం చేశారు. బెట్టింగ్కి పాల్పడుతున్నటువంటి వ్యక్తుల మీద, ఆ బెట్టింగ్ ని ప్రోత్సహించేటువంటి గ్యాంగ్స్ మీద ప్రత్యేక నిఘా ఉంచడం జరిగింది. ముఖ్యంగా చీరాలపట్నం, వేటపాలెం, ఈపురపాలెం అండ్ చెరుకుపల్లి వంటి ప్రాంతాల్లో ఈ క్రికెట్ బెట్టింగ్కి పాల్పడుతున్నటువంటి వ్యక్తులు మరియు బెట్టింగ్ ఆడుతున్నటువంటి వ్యక్తుల్ని డిఎస్పీ సిసిఎస్ బృందం, అదేవిధంగా లోకల్ పోలీస్ రాబడినటువంటి సమాచారం మేరకి వారిని వెరిఫై చేయడం జరిగింది. ఆ ప్రాంతాలను సోదా చేయడం జరిగింది. ఈ సందర్భంగా క్రికెట్ బెట్టింగ్కి పాల్పడుతున్నటువంటి 12 మంది లోకల్ ఏజెంట్స్ అండ్ సబ్ బుకీస్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీరితో పాటు బెట్టింగ్ ఆడుతున్నటువంటి వ్యక్తులు 30 మెంబర్స్ని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ లోకల్ ఏజెంట్స్, సబ్ బుకీస్ ద్వారా ఈ క్రికెట్ బెట్టింగ్ యాక్టివిటీని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి 9 మంది బుకీస్ను కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ బుకీస్ అంతా వేరే ప్రాంతాలు, రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు. వారు హైదరాబాదు, చెన్నై,